అరకేరు సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మొన్న 8వ తరగతి విద్యార్థి పైన తోటి విద్యార్థులు అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ పాల్పడినటువంటి విద్యార్థి రాత్రి అక్కడున్నటువంటి సిబ్బందికి కూడా తెలియజేశారు, నాకు ఇలా జరిగింది, ఇలా నన్ను తోటి విద్యార్థులు నన్ను లైంగికంగా దాడి చేసి నన్ను ఇబ్బంది ఇది చేశారని చెప్పేసి వాపోయారు. అయితే అప్పుడు కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా లేదు. ఉదయాన్నే తల్లిదండ్రులు ఫోన్ చేయించి అప్పుడు ఆ విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యార్థి చాలా తీవ్రమైన నొప్పితో బాధపడేటువంటి సందర్భము ఉంది, హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం పైన తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఈ విషయంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. దీని అంతటి కారణం అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ లోపము, దానికి కారణం ప్రిన్సిపల్, అక్కడ ఉన్నటువంటి హౌస్ మాస్టరు, వీళ్ళందరూ కూడా సిబ్బంది, వీళ్ళందరి కారణం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా జరిగిందని చెప్పేసి అది ప్రిన్సిపల్ దృష్టి తీసుకెళ్ళినా పెద్దగా పట్టించుకోవటువంటి పరిస్థితి, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి ఇది రెండో ఘటనకి మనకి ఉదాహరణగా అర్థమవుతుంది. కాబట్టి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలా, అట్లనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా గ్రూపులు